హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్‌కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకిన మళ్ళీ సీఎం అయితే అంటే జగన్మోహన్ రెడ్డి గారు మరీ సీఎం అయితే ఎలాంటి పథకాలు మన ముందుకు తెస్తారు? ఎవరికి ఇబ్బంది పడతారు? అనేది ఈ వీడియోలో క్లుప్తంగా డిస్కస్ చేస్తాం. ఓకే. మొదటిగా ప్రజల తరపునే వస్తాడు కాబట్టి పథకాల సంగతికొస్తే సంక్షేమ పథకాలకైతే ఏ లోటు రానివ్వరు. బట్ ఇప్పుడున్న పథకాలకి మించి అదనంగా ఇచ్చే స్థితిలో అయితే గవర్నమెంట్ లేదని నేను అనుకుంటున్నా. ఒకవేళ ప్రజల్ని తృప్తిపరచాలి అని అనుకునుంటే ఇప్పుడిచ్చే పథకాలకు అనుగుణంగా ఇంకో 2 పథకాలు పెంచొచ్చనమాట. అంటే ఏదైతే అవ్వాతాత పింఛన్ ఉందో 3000 అన్నారు గదా! దాన్ని 5000 దాకా తీసుకెళ్ళొచ్చు. అంటే వంతుల వారీగా ఓ సంవత్సరం 500, ఇంకో సంవత్సరం 500, ఒక సంవత్సరం రూ. 1000 అలాగా. అలాగా అవతాతలకి వచ్చేసేసి రూ. 5,000 పెన్షన్ అయితే పెంచగలరు. ఇంకా ఈ ఆమ ఇది పింఛన్‌దారులకు ఎవరైతే ఉన్నారో గదా! మామూలు హ్యాండిక్యాప్డ్ పీపుల్‌కి వాళ్ళకి స్పెషల్‌గా ఇచ్చేదానికన్నా ఇంకా డబల్ ఇయ్యొచ్చు. మనీ ఏదైతే ఇస్తున్నారో అది అని నేను అనుకుంటున్నా. ఇక కరెంటు బిల్లులు వచ్చేసరికి కరెంటు బిల్లులు కొంచెం తగ్గియచ్చు. ఎందుకంటే క కరెంటు బిల్లులు ఇప్పుడు దాకా ఎక్కువొస్తున్నాయని ప్రభుత్వం మీద అర్బన్ పీపుల్‌లో మెయిన్ నెగటివిటీకి కారణమైందే ఈ కరెంటు బిల్లులు, ఇంటి పనులనమాట. సో, వాటి మీద విపరీతంగా చార్జెస్ పెంచేశారు. సో, వాటినైతే తగ్గించాలి అనే యోచనలో అయితే వాళ్ళుండొచ్చు. లేదు, గవర్నమెంట్ ఇంకా పథకాలు పెంచితే ఈ కరెంటు బిల్లు, ఈ ఇంటి పన్నులు ఏవైతే ఉన్నారో అవి మరీ విపరీతంగా పెంచేస్తారు. అదైతే డామ్ షూర్. ఎందుకంటే పథకాలకి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? మనమే కదా మన జోబుల్లో నుంచి తీయాలి కదా! సో, ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసి లేని వాళ్ళకి పెడతారనమాట. అంటే ఆయన దృష్టిలో మిడిల్ క్లాస్ వాళ్ళందరూ గూడా ఉన్నవాళ్ళు అనే ఆలోచనలో ఉన్నట్టు మనకైతే తెలుస్తుంది. 5 ఏళ్ల పరిపాలనలో మనం అదే చూసామనమాట. పూర్తిగా మెయిన్‌గా జగన్ చేసిన గుడ్ పని ఏదైనా ఉందంటే స్కూల్స్ అంటే ఎడ్యుకేషన్‌ని, విద్యా వ్యవస్థని ఎలాగా డెవలప్ చేశారంటే పక్క రాష్ట్రాలు గూడా మన రాష్ట్రాన్ని చూసి నేర్చుకుంటారనమాట. అంటే పిల్లలకి ఎలాంటి లాంగ్వేజ్ అంటే లోకల్ లాంగ్వేజ్ అన్నది ఇది ఉండకూడదు. అది ఉండాలి, లోకల్ లాంగ్వేజ్ అనేది కమ్యూనికేషన్. బట్ అదే మా భవిష్యత్తు అనే దాన్ని పిల్లల్లో పెట్టకూడదనమాట. ఎందుకంటే మనం చూస్తున్నాం బయట అందరూ గూడా ఇంగ్లీష్ అనేది ఎక్కువగా ఉంది. సో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం ఇంట్రొడ్యూస్ చేయడం బానే ఉంది. అండ్ నాడు నేడు ప్రోగ్రామ్స్ పెట్టేసి స్కూల్స్‌ని డెవలప్ చేయడం అది గూడా బానే ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ పిల్లలకు కూడా భోజనంలో క్వాలిటీ పెంచడం అది కూడా బానే ఉంది. నెక్స్ట్ వాళ్ళకి ట్యాబ్‌లు ఇయ్యడం అది బ్రహ్మాండంగా ఉంది. సో, ఇలాగా విద్యా వ్యవస్థ అయితే చాలా బాగా డెవలప్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు దాకా సంక్షేమ పథకాలు ఆహ్, జగ జగనొస్తే లాభాలేంటి అని మాట్లాడుకుందాం. మళ్ళీ లాభాలు మాట్లాడుకున్నప్పుడు నష్టాలు కూడా మాట్లాడుకోవాలి గదా! ఫస్ట్ వచ్చేసి క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎందుకనో ఫస్ట్ నుంచి వెనకడుగు వేస్తూనే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చే 5 ఏళ్ళు ఏమైనా అర్బన్ డెవలప్‌మెంట్ కోసం ఏమైనా ఆలోచిస్తారేమో అని ఆశ పెట్టుకునే వాళ్ళైతే ఆ ఆలోచన తీసి పక్కన పెట్టేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్న పార్టీ పేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ఏదైతే పేదలకు ఇచ్చారో పథకాలు వాళ్ళు అదే ఫాలో అవుతారు. అర్బన్ డెవలప్‌మెంట్, క్యాపిటల్ సిటీ డెవలప్‌మెంట్ అవన్నీ వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపియరనమాట. ఎందుకంటే వాళ్ళు డెవలప్‌మెంట్ అనేది సిటీకే వదిలేస్తారు. దానంతకు అదే డెవలప్ కావాలి అనే ఆలోచనలో వాళ్ళుంటారనమాట. సో, అమరావతి ఏదైతే ఉంటుందో అమరావతి పూర్తిగా మర్చిపోతారందరూ. ఇక తన దృష్టిలో ఏదైతే ఉందో వైజాగ్‌కి మెట్రోనైతే గ్యారంటీగా తను ఎలాగోలాగా సెంట్రల్‌తో మాట్లాడి మెట్రోనైతే తీసుకొస్తారు. వైజాగ్‌ని ఇంకొంచెం అభివృద్ధి చేస్తారు. మొత్తం గవర్నమెంట్ సెటప్‌ని తీసుకెళ్ళి వైజాగ్‌కి షిఫ్ట్ చేసేస్తారు. ఇప్పుడు ఏదైతే అడ్డుకుంటున్నారో కేసులేసి వాటినన్నిటిని అధిగమించేసి వెంటనే వైజాగ్‌కి షిఫ్ట్ అయిపోతారనమాట. సో, వైజాగ్ అనేది ఒరిజినల్ క్యాపిటల్ సిటీ అని పేరు జస్ట్ మార్చేస్తారు. ఎందుకంటే పిన్ కోడ్ ఆల్రెడీ ఉంది వైజాగ్‌కి. ఈయన సెపరేట్ ఏం తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. అదే అమరావతి చేయాలంటే పిన్ కోడ్ చేయాలి, డెవలప్‌మెంట్ చేయాలి, అసెంబ్లీ కట్టాలి. ఇట్లా చాలా ప్రాసెస్ ఉన్నాయి. వైజాగ్ అనే దాన్ని క్యాపిటల్ సిటీ చేయాలంటే ఆయనకి చాలా ఈజీ. అందుకే ఆయన ఫస్ట్ నుంచి నేను వైజాగ్ క్యాపిటల్ సిటీ అని చేస్తున్నానన్నారు. ఇది ఆయన క్యాపిటల్ సిటీ మీద జగన్ ప్రభుత్వంకున్న అభిప్రాయం. ఇంకా పొలిటికల్ పార్టీ అడ్వాంటేజ్‌కి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీకి అడ్వాంటేజెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా పెంచుకుంటూ వాళ్ళ శత్రువులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఎదుగుదలకు ఎవరైతే అడ్డుగా ఉన్నారో వాళ్ళని తొక్కేస్తూ ఉంటారనమాట అధికారంలో ఉన్న పార్టీ. అది చంద్రబాబు నాయుడు అయినా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి అయినా కావచ్చు. అది సర్వసాధారణం. సో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరిని తొక్కేయగలరు అంటే చంద్రబాబు, లోకేష్‌ని వీలైనంత మాక్సిమం తొక్కేస్తారు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్‌లో. మొన్ననే చూసాంగా జైలుకి పంపించడం. సో, ఆయనకి అధికారంలోకి వస్తే మళ్ళీ లోకేష్‌ని, చంద్రబాబుని జైలుకి పంపించడం ఆయనకి చిటికలో పని అనేది ఆయన చెప్పకనే చెప్పాడు. మళ్ళీ వీళ్ళే ఏదన్నా సపోర్ట్ తీసుకుంటే తప్ప, మళ్ళీ కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనో, వీళ్ళకి సపోర్టర్స్ కేంద్రంలో ఉంటేనో తప్ప జగన్మోహన్ రెడ్డిని ఎదిరించాలంటే టీడీపీకి గానీ, పవన్ కళ్యాణ్‌కి గానీ ఎవరి వల్ల కాదు. ఆయన ఒక్కసారి వాళ్ళని శత్రువులుగా అనుకుంటే అయిపాయే వాళ్ళ సంగతి.
నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్స్ సెపరేషన్స్ అనమాట. అంటే మొన్ననే చూసాం కదా! జిల్లాలని మార్చి ఒక్కొక్క జిల్లాని పార్ట్స్‌గా డివైడ్ చేసేసి ఒక కొత్త జిల్లాగా పేరునైతే పెట్టారు. సో, అలాంటి ఒక సంప్రదాయాన్ని ఆయన పూర్తిగా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే వచ్చే 5 ఏళ్లలో ఆయన ఖచ్చితంగా తీసుకొస్తారనమాట. ఇది మళ్ళీ ఇంకొకసారి పార్టీ అగైన్ వస్తే ఇవి జరగచ్చని నా నా ఊహ. మీరేమన్నా అనుకుంటుంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఏమేమి చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే అధికారంలోకి?